వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చిన మంత్రి మేరుగు నాగార్జున. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర పరిసరాల్లో వాహనాల రాకపోకలు దారి మళ్లిస్తున్నట్లు తెలిపిన పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా. 12.77 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చామన్న సీఎం. ఇచ్చిన మాట ప్రకారం పాలన సాగిస్తున్నామని తెలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి. నేడు విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అందరూ హాజరు కావాలని మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరణ చేస్తారని చెప్పారు. జాతి యావత్తు గర్వించే ఏరియాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అంబేద్కర్ కోరుకున్న ఆశయాలను సీఎం జగన్ నెరవేర్చుతున్నారన్నారు. అంబేద్కర్ భావజాలం ఈ సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేశారు అనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఎక్కడో ముళ్లపొదలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారని మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 కోట్లతో అంబేద్కర్ విగ్రహం అవసరమా అని చంద్రబాబు నాయుడు అనటం సిగ్గుచేటని, 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కావాలని అంబేద్కర్ విగ్రహం పెట్టలేదని దుయ్యబట్టారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో దళితులపై ఎన్ని దాడులు జరిగాయో తెలుస్తుందన్నారు. కానీ సీఎం జగన్ పేద ప్రజలకు పునరాకితమైన పని చేస్తున్నారని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్ కోసం ఈనాడు కాదు, వెనుకబడినటువంటి ప్రాంతాలు రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. అంబేద్కర్ ఆలోచన విధానానికి దానికి తార్కాణమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర పరిసరాల్లో వాహనాల రాకపోకల దారి మళ్లిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. వాహన చోదకులకు అసౌకర్యం లేకుండా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో బెన్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు, బందర్ రోడ్, 5వ నెంబర్ రోడ్, ఏలూరు రోడ్, సీతారాంపురం జంక్షన్ నుంచి రెడ్ సర్కిల్ వరకు, సికామండి సెంటర్ నుంచి వాటర్ ట్యాంక్ రోడ్ వరకు విగ్రహ ఆవిష్కరణకు వచ్చే వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. బహిరంగ సభ తర్వాత స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంది. దీనికి అప్రాక్సిమేట్గా 1.5 lakh పబ్లిక్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాదాపు ఒక 2500 బస్సుల దాకా కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి మనము కొన్ని హైవేస్ మీద ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ మన చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళే ట్రాఫిక్, వయా విజయవాడ అంటే హెవీ వెహికల్స్, లారీస్ కానివ్వండి, లేకపోతే మల్టీ యాక్సిల్ వెహికల్స్ కానివ్వండి, వాటన్నిటి కూడా ఈ ఒంగోలు దగ్గర త్రోవకుంట దగ్గర డైవర్షన్ ఇవ్వడం జరుగుద్ది. అది రేపు మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అవుతుంది. త్రోవకుంట దగ్గర డైవర్షన్ ఇచ్చి అటు నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, తర్వాత పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ మీదుగా ఆ ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. 12.77 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు పావలా వడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియంబర్స్మెంట్ కింద 46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాలన చేస్తున్నామని ఆయన అన్నారు. బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. గతంలో సుమారు 5 లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు 50 కోట్లు పైబడి ఇచ్చామని చెప్పారు. 35,000 రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నామని దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామన్నారు. అందులో ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలకు మరో 1 లక్ష ఖర్చు అవుతోందని సీఎం జగన్ చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్లు తదితర ఇంటి సామాగ్రి మీద కనీసంగా 40,000 మంచి జరిగేలా చేస్తున్నామని అన్నారు. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉందని చెప్పారు. అన్నీ కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మలకు 5 నుంచి 20 లక్షల వరకు ఒక ఆస్తిని అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగామన్నారు. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, కేవలం పావలా వడ్డీకే 35,000 రూపాయల రుణాలు ఇస్తున్నామని చెప్పారు. ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని సీఎం జగన్ తెలిపారు. ఇది పెద్దలందరికీ ఇల్లు మనందరికీ తెలుసు. డిసెంబర్ 2020 నాటికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దాదాపు 31 లక్ష మందికి ఆ రోజు ఇల్లు పట్టాలు ఇచ్చి, తర్వాత మొదటి విడత కింద 15,60,000 మందికి మన ఇల్లు శాంక్షన్ చేసి ఆ రోజు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. జూన్ 2021లో మనం ఇల్లు నిర్మాణం కూడా స్టార్ట్ చేశాము. తర్వాత పెంచుతూ ఈ రోజు వరకు 22,50,000 మందికి మనం ఆల్రెడీ హౌస్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొన్న అక్టోబర్ నాటికి 5 లక్ష పూర్తి చేసుకొని ఈ రోజు వరకు దాదాపు 9 లక్షల ఇల్లు ఇంక్లూడింగ్ టిట్కో హౌసెస్ మనం పూర్తి చేయగలిగాము. ఇప్పుడు ఇవి అన్ని హౌసెస్ మీ అందరికీ తెలుసు. 17,505 వైఎస్ఆర్ జగన్న లేఅవుట్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్క హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫు నుంచి 1,80,000 రూపాయలతో పాటు మనం ఇది ఫ్రీ శాండ్ 20 టన్స్ శాండ్ ఇస్తున్నాము. అదేవిధంగా మిగతా మెటీరియల్స్ సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మిగతా దాదాపు 14 మెటీరియల్స్ 40,000 రూపాయలు కాస్ట్తో, అంటే ఒక్కొక్క లబ్ధిదారులకి సుమారుగా 2,70,000 రూపాయల వరకు హౌస్ సైట్తో పాటు ఇది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరైతే మనకు లోన్స్ తీసుకున్నారో వాళ్ళకి మనం దాదాపు 47 crores రూపీస్ ఇంట్రెస్ట్ రింబర్స్మెంట్ జరుగుతూ ఉంది. ఇవి హౌసెస్తో పాటు ప్రతి ఒక్క కాలనీలో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా ఆదేశం ఇచ్చినారు. ప్రతి ఒక్క ఇల్లుకి కూడా కరెంట్ కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ సోక్ పిట్ కానీ, అదేవిధంగా 25 హౌసెస్కి ఉన్న ఎక్కువ లేఅవుట్స్లో ఒక మంచి ఆర్చ్ కూడా ఏర్పాటు చేయాలి అనేది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఈరోజు సార్ ప్రతి ఒక్క కంప్లీటెడ్ హౌస్కి ఎలక్ట్రిసిటీ, వాటర్, సోక్ పిట్, అదేవిధంగా 25 హౌసెస్కి అప్పు ఉన్న లేఅవుట్కి ఖచ్చితంగా ఒక ఆర్చ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దీంట్లో కలెక్టర్స్ కానీ, అదేవిధంగా ఫీల్డ్ స్టాఫ్ అప్ టు విలేజ్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్, వాలంటీర్స్ అందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి లబ్ధిదారులు కూడా ఈ రోజు మనం ఇంకా ఇప్పటికి మనం దాదాపు 9 లక్షల ఇల్లు పూర్తి చేసుకొని మిగిలిన 13 లక్షల ఇల్లు ఏమైతే మనకు నిర్మాణంలో ఉన్నాయి అవి కూడా త్వరలో పూర్తి చేయాలని కోరుతూ మాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నౌ వి విల్ హ్యావ్ ఎ సర్ విత్ యువర్ పర్మిషన్ short audio video film sir. Audio film. Oh yes, correct. ఆ ఇళ్ళు పేదల కలలలో ఇళ్ళు, అక్క చెల్లెమ్మల సాధికారత చిహ్నాలు, వారికి సరికొత్త గుర్తింపు గౌరవాలు, ఆ కుటుంబాల ఆనందాల పరవళ్ళు. నా పేదింటి అక్క చెల్లెమ్మల కొరకు దాదాపుగా 31 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. వేగంగా కూడా ఆ ఇల్లు కూడా ఇప్పుడు నిర్మాణంలో కనిపిస్తా ఉన్నాయి. సభలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మజిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అవినీతి చిట్టాను బయటపెట్టాడు. పేర్ని నాని రోజు అన్నం తింటాడో లేదో తెలియదు కానీ కనిపించిన ప్రతి భూమిని కబ్జా చేస్తాడని విమర్శించారు. అక్రమార్జనలో గొప్పోడిని కావాలన్న లక్ష్యంతో పేర్ని నాని భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పేర్ని నాని పని అయిపోయిందని కొడుకును తీసుకొచ్చాడన్నారు. బందర్ పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, దానిని కొల్లు రవీంద్ర చూసుకుంటారని చెప్పారు. మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి, అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్లో సీఎం జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుందని, అంబేద్కర్ భావాజాలాన్ని అనుసరిస్తూ ఆయన కలను సాకారం చేసిన వ్యక్తి జగన్ అని ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. దళితులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. ప్రపంచ మేధావి
ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి రోజు. ఈ దేశంలో కొన్ని శతాబ్దాలుగా మీరు చదువుకుంటే శేషం వస్తాం, చదువుకునే అర్హత లేనటువంటి జాతులు మీవని నెట్టేస్తే ప్రపంచంలో ఎవడూ చదువునంత చదువు చదివి జాన్ డ్యూయి అనే ఒక ఫిలాసఫర్ని మెంటర్గా తీసుకొని న్యూయార్క్లో చదువుతున్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో భారతదేశంలో ప్రజాస్వామ్యం, డెమోక్రసీ విలువలు ఎలా ఉండాలి అనే దానికి వచ్చి సమానత్వం కానీ, స్వేచ్ఛ కానీ, ఫ్రెటర్నిటీ కానీ ఇవన్నీ నెలకొల్పినటువంటి వీటన్నిటితో ఉన్నప్పుడే మనిషి స్వేచ్ఛగా ఉండగలడని ప్రపంచానికి భారతదేశ రాజ్యాంగాన్ని చాటినటువంటి ఒక యోధుడు విగ్రహం రేపు జగన్మోహన్ రెడ్డి గారు అన్వీల్ చేయబోతూ ఉన్నాడు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతుందని ఎంపీ కేశినేని నాని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పథకాలు అమలు చేస్తూ తన వంతు అండగా నిలుస్తున్నాడని చెప్పారు. అంబేద్కర్ స్మృతివనం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. దళిత వాడల్లో ఊరు చివర కనిపించే అంబేద్కర్ విగ్రహాలను నగర నడిబొడ్డున పెట్టిన ఘనత జగన్ సొంతమని చెప్పారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగం ద్వారా దళితులకు అన్ని అవకాశాలు కల్పించారని అన్నారు. ప్రపంచంలోనే మేటి రాజ్యాంగం అంబేద్కర్ రాసిందే అని కొనియాడారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా పేదరిక నిర్మూలనకు జగన్ పాటుపడుతున్నారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ పేదలకు అండగా నిలుస్తున్నారని, జగన్ గొప్పతనాన్ని రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ అందరికీ ఆదర్శమని ఎంపీ నాని సూచించారు. అందరికీ నమస్కారం. రేపు సాయంత్రం 4 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిది, పేదల పాలిట దేవుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన యొక్క కళలకు నిజరూపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం, దాదాపు 206 అడుగులు, ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి భారీ విగ్రహం, దాన్ని విజయవాడ నడిబొడ్డు అంటే రాష్ట్ర నడిబొడ్డు, ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడలో ఏర్పాటు చేయటం నిజంగా ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క మరి విధానాలకు తగ్గట్టు ఏదైతే ఆయన పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు పేదల కోసం, నిరుపేదల కోసం ఆయన తన సర్వస్వాన్ని ఒడుతున్నారో ముఖ్యమంత్రి గారు ఈ రోజున, దానికి ఒక స్ఫూర్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరుపేద నుంచి వచ్చి మరి ఆ రోజున ఆయన అనుభవించినటువంటి కుల వివక్ష కానీ, ఈ వివక్ష కానీ, ఆయన బావి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే గుడి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే మీరు చూస్తే స్కూల్లో ఏదైతే ఆయన బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులకి దూరంగా మరి గౌన్ సంచి వేసి ఆయన కూర్చోబెట్టి చాలా నరకయాతనకు ఆయన గురి చేసినటువంటి పరిస్థితి. బావి దగ్గర, గుడి దగ్గర, నీళ్ళ దగ్గర, ఎక్కడైనా సరే, చదువు దగ్గర, అన్ని చోట్ల కూడా ఆయన వివక్ష అనిపించినప్పటికీ ఆయన ఒక కష్టంతో, ఒక పట్టుదలతో, కమిట్మెంట్తో ఆయన బాగా చదువుకుని బరోడా మహారాజు గారి యొక్క ఆర్థిక సాయంతో కొలంబియా యూనివర్సిటీలో మరి చదువుకోవటం, అక్కడ ఆయన పిహెచ్డి చేయటం, ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రంలో నిపుణులుగా మరి పిహెచ్డి, దాన్ని మాస్టర్స్ చేయటం, ఆ తర్వాత అనేక రకాలుగా
ఆర్థిక సామాజిక అట్లాగే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మీద ఆయన పట్టు సంపాదించడం జరిగింది. ఆ తర్వాత మా భారతదేశం వెనక్కి వచ్చి ఇక్కడ సామాజిక పరంగా జరుగుతున్నటువంటి అన్యాయం మీద, కుల వివక్ష మీద, అంటరానితనం మీద అనేక రకాలుగా కూడా ఆయన పోరాడినటువంటి పరిస్థితి. ఆ రోజు గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు మరి అంటరాని కులాలకి అట్లాగే కుల వృత్తులు చేసిన కులాలకి గౌరవం కల్పించాలన్నారు తప్ప ఆ రోజే గాంధీ గారితో మరి ఆయన చేసినటువంటి డిస్కషన్ కానీ డిబేట్ కానీ అంబేద్కర్ గారు ఈ అంటరాని కులాలు కానీ లేదా వెనకబడిన కులాలు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలు కానీ అణగారిన వర్గాలు కానీ వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇది కల్పిస్తేనే ఇది మొత్తం ఆర్థికపరమైన నిలకడ కల్పిస్తేనే మరి ఈ భారతదేశం బాగుంటుందని ఆ రోజు కూడా డిబేట్ డిస్కషన్ జరిగింది గాంధీ గారితో. దాంట్లో నిజంగా కూడా అంబేద్కర్ గారు గెలిచినట్లే. అట్లా అనేక రకాలుగా ఇది చేసినప్పుడు తర్వాత ఆయన సామాజిక సేవలో కానీ సామాజిక న్యాయంలో కానీ అనేక రకాలుగా కూడా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఫస్ట్ లా మినిస్టర్గా ఆయన, అట్లాగే ఈ రాజ్యాంగ కమిటీ రాసే కమిటీకి చైర్మన్గా ఆయన చేసినటువంటి పనులు, ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలోనే ఒక మేటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అది అంబేద్కర్ గారు చేతుల మీదుగా రచించబడినటువంటి రాజ్యాంగం. ఇవాళకు కూడా మరి భారతదేశం రాజ్యాంగంలో ఏదో అక్కడ ఇక్కడ స్వల్ప సవరణలు తప్ప మెజారిటీగా దాదాపు 80% పైన ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందంటే అది ఆయన యొక్క మేధస్సు గొప్పతనం. అట్లాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు అనుగుణంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలి, పేదలందరినీ ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచాలి, అట్లాగే ముఖ్యంగా సంతోషంగా ఉంచాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద నిరుపేద వర్గాలని సంతోషంగా ఉంచాలి ఈ రాష్ట్రంలోని ఒక కంకణం కట్టుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ వర్గాల కోసం పోరాడుతున్నటువంటి నిజమైన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కొత్తూరు తాడేపల్లి గ్రామాల పరిధిలో ఉన్న 400 ఎకరాల్లో రైతులు పట్టా భూముల్లో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారిపై రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు, మైనింగ్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన మైలవరం ఇన్ఛార్జ్ అక్కల గాంధీతో పాటు రైతులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ చూసుకొని పట్టాల భూముల్లో పూర్తిగా అక్రమ మైనింగ్ దోపిడీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ పరిధిలోని కొత్తూరు తాడేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పట్టా భూములతో పాటు కొండలను ధ్వంసం చేసి అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కొత్తూరు తాడేపల్లి రైతులు జనసేన నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, స్థానిక రైతులు మాట్లాడుతూ ఈ అరాచక పరిపాలనలో రైతుల పొలాల్లో దౌర్జన్యంగా మైనింగ్ పాల్పడుతున్నారని, కొండలను కూడా పూర్తిగా ధ్వంసం చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజుల నుండి పట్టా కలిగిన భూముల్లో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని, సంబంధిత రెవెన్యూ అధికారులకి, పోలీసులకి ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమమైన వ్యవహారంలో స్పందనలో అనేక సార్లు ఫిర్యాదు చేసిన కలెక్టర్ కూడా అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయలేకపోయారని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అక్రమ మైనింగ్ ని అడ్డుకొని రైతులను కాపాడాలని కోరారు. మైలవరం నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి పంచాయతీ కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి, వెలగలేరు గ్రామాల్లో ఉచితంగా గుండులు కొట్టబడును. గుండ్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో గత వారం రోజులుగా నా చేను పక్కన తవ్వుతుంటే నేను ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశానండి. ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే స్పందించి వెంటనే 10 మంది విఆర్ఓలను పంపించి స్పందనలో పెట్టాము. అనేక సార్లు తిరుగుతూనే ఈ రోజు కూడా మొన్న సోమవారం కూడా మేము వెళ్ళి సబ్ కలెక్టర్ గారిని కలిసాం. ఈ అక్రమాలు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్ళాం. ఎన్జీటీ వారు 120 ఎకరాల్లో అక్రమం మైనింగ్ జరిగిందని, ఏ సర్వే నెంబర్లో ఎవడెంత దోమాడో ఆ రిపోర్ట్తో సహా ఆధారాలు ఎన్జీటీ ఢిల్లీకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అటవీ శాఖ వారు కానీ, ఎన్జీటీ వారు కానీ, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ మరి ఇవాళ నిద్రపోతున్నారా అని చెప్పి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదానంలో నెలకొల్పడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. 19న సీఎం జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సభకు 125,000 మంది ప్రజలు వస్తారని అంచనా వేశామన్నారు. ఈ సభకు వచ్చేవారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. సభానంతరం స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి లేజర్ షో ద్వారా ఆవిష్కరిస్తారని కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. మీడియా మిత్రులకి అధికారులందరికీ నమస్కారం. సార్ ఇప్పుడు బ్రీఫ్ చేసినటువంటి విధంగా ఎంతమంది వస్తారు, ఎలా ఉంటుంది, ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఏ విధంగా పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి, ఇదంతా కూడా అనేటువంటిది చెప్పున్నారు. సో ప్రోగ్రాము రేపు 19వ తారీఖున 4:30 నుండి 8 గంటల వరకు ప్రోగ్రామ్ అనేది సుమారుగా ఈ 3:30 గంటలు అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. 1 గంటన్నర వరకు ప్రోగ్రామ్ అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ అనేది జరుగుతుంది. 1-2 గంటలు అనేది మన స్టాచ్యూ దగ్గర అనేది వారు సీఎం గారు అనేటువంటిది ఉంటుంది. బట్ యాక్చువల్గా ఎఫెక్టివ్గా చెప్పాలంటే 1 అవర్ అనేటువంటిది అనుకోవాలి. సో ఇది ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే మొత్తంగా 1,50,000 వరకు 1.5 lakh వరకు మొత్తం 3,000+ అనేటువంటిది వెహికల్స్లో ఇతర ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్ని ద్వారా అనేటువంటిది మేము మొబిలైజ్ చేసుకుంటున్నాము. ఎక్స్క్లూడింగ్ దట్ 6 డిస్ట్రిక్ట్స్ నార్త్ కోస్టల్లో ఉన్న 6 జిల్లాలు తప్పించి మిగిలినటువంటి 20 జిల్లాల నుండి మొత్తం మొబిలైజేషన్ ప్లాన్ అనేటువంటిది ఉంది. దానికి తగ్గట్టుగా ప్రాపర్ వెహికల్స్ కానీ ప్రాపర్ ఫుడ్ కానీ అన్ని విధాలుగా అనేటువంటి ఉన్నాయి. అయితే అందరూ కూడా ఇక్కడ మనకి 19వ తారీఖు మధ్యాహ్నం లంచ్ అనేటువంటిది అయిపోయినాక మ్యాక్సిమం ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు అది బెసపజ్రయ్య జంక్షన్లో ఉన్న రెడ్ సర్కిల్ పాయింట్ అవ్వచ్చు, సికామణి పాయింట్ అవ్వచ్చు, ఇలా ఆ ఎలైటింగ్ పాయింట్ నియరెస్ట్ పాయింట్స్ దగ్గరికి వచ్చి ఎలైటింగ్ చేసేసుకొని దింపి వాళ్ళకి తగ్గ పార్కింగ్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్ దగ్గరికి అనేటువంటిది పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో దాంట్లో వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో మాకు గ్రౌండ్ మొత్తం అంతా ఉంది. తర్వాత గ్యాలరీస్ అనేటువంటి ఉంటాయి, B2I గ్యాలరీస్ కింద ఉంటాయి, పైన ఉంటాయి. అక్కడ వాలీబాల్ గ్రౌండ్ ఉంటుంది, పక్కన ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, పక్కన బెసపజ్రయ్య గ్రౌండ్ ఉంటుంది. ఈ అన్ని గ్రౌండ్స్ని కూడా ప్రాపర్గా అనేటువంటిది లైటింగు, అన్ని రకాలైనటువంటి శానిటేషను, టాయిలెట్సు అన్నీ చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇన్ అడిషన్ టు దట్ 1-2 కిలోమీటర్లు MG రోడ్లో మాకు స్టాచ్యూ దగ్గర నుండి టువార్డ్స్ DV మనోహర్ వరకు ఇక 2 వైపులు కూడా ప్రాపర్గా పబ్లిక్ అనేటువంటి ఇక్కడ కూడా ఒక 20 వరకు LEDs అనేటువంటి పెట్టుకున్నాం. ఎంటైర్ ప్రోగ్రామ్ అక్కడ ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ప్రోగ్రామ్ అంతా LEDs ద్వారా చూడడానికి అన్నట్టుగా ఇక్కడ పెట్టుకుంటున్నాము. డిఫరెంట్ జంక్షన్స్లో పెట్టుకుంటున్నాము. అండ్ మెయిన్ వెన్యూ అయినటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో అనేటువంటిది కూడా పెట్టుకుంటున్నాము. సో ఇంకా వచ్చేటప్పుడు కావాల్సినటువంటి ప్రాపర్ శానిటేషను, వాటరు, స్నాక్స్ ఆ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా అనేటువంటిది కోఆర్డినేషన్తో అనేటువంటిది చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది అది కూడా ఎంటైర్ మీరు ఇక్కడ ఒకవేళ MG రోడ్లో ఉన్నప్పటికీ కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నప్పటికి కూడా మీరు అక్కడ యాక్చువల్గా అయితే అక్కడ స్టాచ్యూ దగ్గర అనేటువంటిది గౌరవ సీఎం గారు లేజర్ షో చేసినప్పటికీ కూడా లేకపోతే ఫైర్ వర్క్స్ చేసినప్పటికీ కూడా అక్కడ గార్లాండ్ అనేటువంటిది యాక్చువల్గా వెళ్ళి ఫుడ్ దగ్గర అనేటువంటిది మనకి ఫ్లవర్స్ అనేటువంటి ఆఫర్ చేసినప్పటికీ కూడా అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఫ్రమ్ దిస్ 36కి సంబంధించినటువంటి అన్ని దగ్గర నుండి విజిబుల్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టాచ్యూ దగ్గరలో ఉన్నటువంటి MG రోడ్ ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితి అనేటువంటిది అవసరం. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. కుల వివక్షత కలిగిన వారు ఆర్థికంగా నిలబడినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లని చెప్పిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. విగ్రహ ఆవిష్కరణ సభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. గాంధీనగర్ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ SC సెల్ అధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామాజిక సమత సంకల్ప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు కేశినేని
కేశినేని నాని, నందిగం సురేష్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దేవినేని అవినాష్, ఆసిఫ్, జూపూడి ప్రభాకర్, పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విగ్రహావిష్కరణ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అంబేద్కర్ను ప్రజలంతా స్మరించుకోవాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అంబేద్కర్ పేదరికంతో బాధపడుతూ ఆర్థిక సామాజికంగా ఎన్నో వివక్షలకు గురైన మొక్కవోని దీక్షతో ఎన్నో ఉన్నత చదువులు చదివారని కొనియాడారు. శిరస్మరణీయుడిగా చూసుకోవాలా, అంబేద్కర్ గారిని భావితరాల దిక్సూచిగా చూసుకోవాలా. అంబేద్కర్ గారు భావితరాలకు ఒక దిక్సూచే కాదు, ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేశం గర్వించే విధంగా పేదవారైన వారి యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి, వారి ఆలోచనలు మెరుగుపడతాయి, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి కావాల్సిన హక్కులు వస్తాయి. అందుకనే అలాంటి అవకాశాలు కావాలని ఆలోచించిన ముఖ్యమంత్రిగా ఎవరు ఊహించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని విజయవాడ నడిపొట్టిన మీ అందరికీ తెలుసు. ఉద్దండులు నడియాడిన ప్రాంతం, మేధావులు ఉన్న ప్రాంతం, సామాజికంగా ఉన్నతి చెందినటువంటి కమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో కోట్ల ఖరీదు చేసే ఆస్తి 18 ఎకరాల పైబడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఆలోచించినటువంటి ఏ దళిత నాయకుడు అడగలా, ఏ దళితులు అక్కడ పెడతారని ఆలోచించరా. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని జీవోని విడుదల చేయటం అనేది గొప్ప ఆలోచనగా ముఖ్యమంత్రి గారి నుంచి మదిలో వచ్చినటువంటి ఆయన బ్రైట్ చైల్డ్గా అభివర్ణిస్తా ఉన్నాం. అలాంటి గొప్ప కార్యక్రమానికి 186 కోట్లు అనుకున్నా ముందు. దానికి అదృష్టం కొద్దీ నేను ఆ కమిటీకి చైర్మన్గా నన్ను నియమించారు. పండగ వాతావరణం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. విజయవాడ నడిబొడ్డున ఎవరు ఊహించిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అక్కడ నిర్మించాలని చెప్పని, విగ్రహమే కాదు ఆ యొక్క ఏదైతే ఈరోజు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పని ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మైలురాయిలాగా ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఆ శిల్పాన్ని అద్భుతంగా కూడా రూపొందించడం జరిగింది. రేపు సాయంత్రం మరొక 24 గంటల్లో ఆ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దాదాపు కొన్ని లక్షల మంది మన ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన దేవినేని అవినాష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. కోదా శ్రీనివాస్ గారికి, ధనరాజ్ గారిని పైకి రమ్మని. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మా అందరికి ఎంతో సన్నిహితులైన మెరుగు నాగార్జున గారికి, అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహసారథి ఈరోజు మనందరి గారు అండగా ఉంటూ రేపు జరగబోయే అంబేద్కర్ గారు ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా మొత్తం 7 నియోజకవర్గాల నుంచి గారు కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, జనాభా కానివ్వండి, అందరినీ ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా ఈరోజు ప్రణాళిక చేస్తున్న మరొక పెద్దలు మన అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, వేదిక మీద పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే దేశంలోనే ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన రాష్ట్రంలో జరగడం నిజంగా మన అదృష్టం. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇదే పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో సింగపూర్ టౌన్షిప్ కి ఈరోజు డెవలప్మెంట్కి ఇస్తే, ఈరోజు ప్రైవేట్ కంపెనీకి డెవలప్మెంట్కి ఇస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అంటే భావి తరాలు రాబోయే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని గుర్తుపెట్టే విధంగా చేసిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా చెప్తూ తప్పకుండా రేపు జరగబోయే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలు కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు గారు పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమానికి రావాలని, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
సభాధ్యక్షులు మన విజయవాడ వైఎస్ఆర్సిపి నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు, అట్లాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారు, అట్లాగే నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు, సత్యప్రియ గారు, అట్లాగే చల్రారు మాజీ మేయర్ విజయవాడ మాజీ మేయర్ గోగుల రమణారావు, డిప్టీ మేయర్ గోగుల రమణారావు, అందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులకి, అట్లాగే ఈరోజు కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాదాపు భారీ అంటే ఇంక్లూడింగ్ బిల్డింగ్ హైట్ కలిపి 250 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్లో రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కాబోతా ఉంది. పచ్చ ముసుగులు పడి అంగన్వాడీలు మోసపోవద్దని ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కార్మిక పక్షపాతి అని పేర్కొన్నారు. అంగన్వాడీల సమ్మె చేస్తున్న 11 అంశాల్లో 10 అంశాల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కార్మిక వర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరి గౌతమ్ రెడ్డి అన్నారు. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ 55,000 కేంద్రాల్లో 3.6 లక్షల మంది కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. ఇప్పటికే వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, సమ్మెను మాని విధుల్లోకి రావాలని కోరారు. అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారని, కార్మిక వ్యవస్థను గుర్తించి అనేక పథకాలు తెచ్చారని గుర్తు చేశారు. అంగన్వాడీల కోరికలు సబబే అయినా ప్రతి ఏడాది జీతం పెంచాలి అంటే ప్రభుత్వం అధికంగా ఆర్థిక భారం పడుతుందని చెప్పుకొచ్చారు. సమ్మె చేస్తున్న వారు 11 డిమాండ్లలో 10 డిమాండ్ల పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. అంగన్వాడీల సమ్మె కారణంగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే ఈ నిరసనలు జరుగుతున్నాయని, చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో అంగన్వాడీలు పావులు కావద్దని హితవు పలికారు. 2 రోజుల్లో ప్రభుత్వంతో జరిగే చర్చలు సఫలం అవ్వాలని, వచ్చే జూన్ కల్లా జీతాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. సీఎం జగన్ మాట ఇస్తే తప్పడని వెల్లడించారు. నమస్కారం. ఈరోజున ఏర్పాటు చేసినటువంటి యొక్క విలేకరుల మీడియా సమావేశం కారణం అంగన్వాడీ వర్కర్లు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి విషయం. ఓ ట్రేడ్ యూనియనిస్ట్గా మధ్య మార్గంగా వారిని సమ్మెను విరమింప చేయాలి అనేటువంటి కోరుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఈ రోజున విధులని బహిష్కరించి వారి యొక్క సమ్మెలో పాల్గొనటం, కొంతవరకు కొన్ని సెంటర్స్ వరకు తెరిచి కొంతమంది ప్రయాణం చేయటం జరుగుతోంది ప్రభుత్వానికి అనుకూలంగా. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక 3,000 సెంటర్ల వరకు కూడా వాళ్ళు ప్రయాణం చేయటం జరుగుతూ ఉంది. దీనిలో 55,007 కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి 3,06,000 మంది ఎంప్లాయీస్ ఏదైతే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక పక్షపాతిగా స్పష్టమైనటువంటి పద్ధతిలో ఆయన కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత చేపట్టినటువంటి తర్వాత పాదయాత్ర తర్వాత వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా చేసినటువంటిది మున్సిపల్ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు గ్రహించి వారికి జీతాలు పెంచడం అనేటువంటి జరిగింది. అదే పద్ధతిలో ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉన్న కార్మిక వ్యవస్థ ఎక్కడైతే ఉందో ఆ వ్యవస్థనంతటినీ గుర్తించడం అనేది జరిగింది. అందరి యొక్క జీవితాల్లో మేలు చేయటానికి దర్జీలు కావచ్చు, దోబీలు కావచ్చు, లేకపోతే కనుక ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకపోతే మత్స్యకారులు కావచ్చు, అనేక చేనేత కార్మికులు కావచ్చు, వీరందరి యొక్క జీవితాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి జీతాలు పెంచినటువంటి కార్మిక వర్గాన్ని గుర్తించినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే తరహాలో ఈ అంగన్వాడీ వర్కర్లు 7,000 జీతంతో ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ కూడా 11,500 రూపాయలు ఆయన ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ జరిగినటువంటి సందర్భంలో హెల్పర్స్గా ఉండేటువంటి వాళ్ళు
4000 ఉండేటువంటి వాళ్ళు 7000 చేయటం అనేటువంటిది అదే పద్ధతిలో ఇది ఎందుకు చేస్తున్నావురా బాబు ఈ వర్క్ అనేటువంటి సందర్భంలో కూడా ఆయన దీన్ని గుర్తించడం అనేటువంటి జరిగింది. వీరి ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గర్భిణీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి పద్ధతిలో ఈ కార్యకర్తలందరూ కూడా, అంటే ఈ అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి మీ పైన పూర్తి సానుకూలత వ్యవహరించినటువంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్పక తప్పదు. దీనిలో భాగంగానే మేము చెప్తాను, మీరు అడిగేటువంటి కోరికలు సబబే కావచ్చు, మనమేం కాదంట్లా. కానీ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానంలో ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా జీతాలు పెంచేటువంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. అది కాకుండా పెంచినటువంటి వారిని మరలా పెంచమనేటువంటి అడగటం సరైనటువంటి కాదు అనేటువంటిది కూడా మా నుంచి మేము తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే మేము ఇప్పటి వరకు కూడా చెప్పేటువంటి దానిలో ఇవాళ వరకు కూడా మీరు ఏదైతే ఈ సమ్మె చేస్తున్నటువంటి వారు చేసినటువంటి 11 డిమాండ్లు, ఈ 11 డిమాండ్లో 10 డిమాండ్లు ఆటోమేటిక్గా మీరు అడిగినటువంటి పద్ధతిలోనే చేయటం అనేటువంటి జరిగింది. జీతాల పెంపు విషయానికి వచ్చేప్పటికీ ఇది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఒకేసారి ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారో జీతాలు పెంచేటువంటిది కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాలనేటువంటిది మనం అనుకోవటం అనేటువంటి జరిగింది. మరి దీన్ని బేస్ చేసుకుని మనం కంపేర్ చేసుకుంటే అదివరకు కంపేర్ చేశారు, తెలంగాణలో ఎక్కువ ఉంది, ఆంధ్రాలో తక్కువ ఉన్నది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే డైరెక్ట్గా వెంటనే పెంచడం అనేటువంటి జరిగింది. కానీ తెలంగాణలో ఎప్పుడు పెంచారు? 2.5 సంవత్సరాల తర్వాత వాటన్నింటినీ కూడా పెంచడం అనేటువంటి జరిగింది. దీన్ని బట్టి మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి కార్యక్రమం చేస్తున్నారనేటువంటి మనకు కనపడతా ఉంది. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దే అని టీడీపీ నేతలు అన్నారు. కూడు గుడ్డ అందిస్తే వారి జీవితాలు మారతాయని గ్రహించి వారికి అండగా నిలిచిన చరిత్ర ఎన్టీఆర్దే అని చెప్పారు. సందర్భంగా సింగినగర్ పైపుల్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమా మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేడు దేశమంతటా అమలవుతున్నాయని అన్నారు. ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనమని, పేదవాడి కనీస అవసరాలైన కూడు గుడ్డ సమకూర్చుకునేలా ఆలోచన చేసి వాటిని సమకూర్చిన మొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదలకు రేషన్ కార్డును దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి తెలుగు ప్రైడ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగు జాతి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు సినీ రాజకీయ జీవితాన్ని వదులుకొని తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో, తెలుగు రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. సంక్షేమ పథకాలకు అర్థం తెచ్చింది అన్న ఎన్టీఆర్. ఎందుకంటే పేదవాళ్ళకి 30 రూపాయలు పింఛను ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ మొదలుపెట్టిన పింఛను ఇవాళ 3000 అయిందంటే తెలుగుదేశం పార్టీ దానికి కారణం అని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాదు పేదవాళ్ళకి పక్కా గృహాలు, పేదవాళ్ళకి ఎస్సీలకి వెనుకబడిన బీసీ తరగతులకి రాజకీయ ప్రాధాన్యం కానీ ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయడం కానీ చేసింది ఆ మహానుభావుడు ఎన్టీఆర్. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలో ఉన్న, ముఖ్యమంత్రిలో ఉన్న పేదవాళ్ళకి, రాష్ట్రానికి శనలేని సేవలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల అన్ని చోట్ల కూడా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. పళ్ళు పంపిణీ కానించి, అన్నదానాలు కానించి, రక్తదానం కానించి అనేక సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పేరు మీద ఏర్పాటు చేసాం. మేము భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండ్ని
రాబోయే ప్రభుత్వంలో కేంద్రం దగ్గరికి వెళ్ళి పదే పదే ఆ మహానుభావుడికి ఇవ్వాల్సిన జాతీయ స్థాయి గుర్తింపుని మరి రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వంలో కూడా విజ్ఞప్తి చేసి సాధించి తీరుతాం. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వాలి. తెలుగు వాళ్ళని గుర్తించాలి. ఈ సౌత్కి ప్రైడ్ అయినటువంటి ఎన్టీఆర్ని గుర్తించాలి, భారతరత్న ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. ఈరోజు రా కదిలిరా అనే నినాదంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 5వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. ఈ మోసగారి అవినీతి ప్రభుత్వంలో ఏ విధంగా పేద వర్గాల జీవితాలు తల్లకిందలేనియో వాళ్ళని మళ్ళా తిరిగి నిలబెట్టడం కోసం జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావటం ఎంత చారిత్రాత్మకమైన అవసరమో తెలియజేస్తూ ఉంది. ఈరోజు గుడివాడలో బహిరంగ సభ. మరి ఈరోజు గుడివాడలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టించాలని చూస్తూ ఉంది. ఆటోలను సీజ్ చేసింది, బస్సులను నిలిపేసింది, రోడ్లు బ్లాక్ చేసింది. అంతేకాకుండా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి కొడాలి నాని ఎన్నో రకాలుగా ఆ సభని ఫ్లాప్ చేయడానికి ఆ సభకి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ప్రజాబలం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈరోజు సభ దిగ్విజయవంతంగా 2 లక్షల మందితో ఆ సభని అద్భుతంగా పూర్తి చేస్తాం. రా కదిలిరా సభకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చిన మంత్రి మెరుగు నాగార్జున. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర పరిసరాల్లో వాహనాల రాకపోకలు దారి మళ్లిస్తున్నట్లు తెలిపిన పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా. 12.77 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు పావుల వడ్డీ రుణాలు ఇచ్చామన్న సీఎం. ఇచ్చిన మాట ప్రకారం పాలన సాగిస్తున్నామని తెలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.